నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. చెప్పండి రామకృష్ణ గారు, మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎప్పుడు అరెస్టు చేయించబోతున్నారు? లలిత్ కుమార్ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎప్పుడు అరెస్టు చేయించబోతున్నారు అని అడిగిన మీ ప్రశ్నలోనే చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత అవినీతిపరుడో, ఎన్ని అక్రమాలు చేశారో, ఎంతమంది అమాయకుల ఉసురు తీశాడో గత 5 సంవత్సరాల్లో అందరూ చూశారు. సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా పొంగునూరులు అడుగు పెట్టనీయకుండా అతన్ని ఏవన్ చేసి ఎలా పెద్దిరెడ్డి ఫుట్బాల్ ఆడాడో అందరూ చూశారు. మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి పట్ల ఏ విధంగా వ్యవహరించబోతున్నాడో ఆ విధంగానే పెద్దిరెడ్డి యొక్క అరెస్ట్ కానీ, పెద్దిరెడ్డి పైన కేసులు కానీ ముందుకు సాగుతాయని నేను స్పష్టంగా చెప్పగలను. మీరు నమ్ముతున్నారా అరెస్ట్ చేయిస్తారని? నాకు నమ్మకం అయితే ఏమాత్రము లేదు. పెద్దిరెడ్డి పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి మిత్రత్వమో లేదా సహచరిగా ఆయనకున్నటువంటి ఒక భావన పెద్దిరెడ్డికి ఈరోజు ఇంకా 6 నెలల సమయం అయినప్పటికీ కూడా అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా కూటమి ప్రభుత్వము ప్రయత్నం చేయట్లేదు. అందుకే నేను ఒక సందర్భంలో అన్నాను, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి కూటమి ప్రభుత్వం ప్రవేశించాలంటే పెద్దిరెడ్డి దగ్గర నుంచి పర్మిషన్ కావాలా, లేదా వీసాలు కావాలా, పాస్పోర్ట్లు కావాలని కూడా నేను ప్రశ్నించాను. అయినప్పటికీ ఇంతవరకు కూడా ఎటువంటి సంకేతాలు రావట్లేదు. ఎటువంటి సంకేతాలు? మదన్పల్లి ఫైల్స్ చూసాం, ఎంత దారుణం అందరూ చూసాం. 44,000 ఎకరాల భూమిని దోచేసినటువంటి పెద్దిరెడ్డి ఆయన అనుచరుల పైన పెట్టినటువంటి ఆ కేసు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందా అని చెప్పడం కన్నా అసలు కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారని చెప్పడమే ప్రజలకు అర్థమవుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ అతని మీద యాక్షన్ తీసుకోవాలంటే భయపడుతున్నాడని అనుకోవాలన్నా? ఇదే లోకేష్ యువగళం పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో అని చెప్పేసి చివరికి యువగళం పాదయాత్ర చివరిలో ఒక రెడ్ బుక్ను కూడా చూపించాడు. అంటే ఆ రెడ్ బుక్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు అనుకోవాలా, లేడు అనుకోవాలా? ఇక్కడ ఒకటి చెప్పాలి సార్, నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర మొదలుపెట్టింది చిత్తూరు జిల్లాలో. చిత్తూరు జిల్లా నుంచి ఆయన మొదలుపెట్టినటువంటి యువగళం పాదయాత్రను ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా కూడా అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ గారి యొక్క పాదయాత్ర అంత సక్సెస్ఫుల్గా జరగలేదు. దానికి ప్రధాన కారణం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు. రెడ్ బుక్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చేర్చానని స్వయంగా నారా లోకేష్ గారే మా మొలకల చెరువు పర్యటనలో స్పష్టం చేశారు. మా నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభలో, ఆ సభలో నేను కూడా డయాస్ మీద ఉన్నాను. కాబట్టి రెడ్ బుక్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చేర్చబడింది అన్నది ఎంత వాస్తవమో, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాపాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈనాటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కూడా నేను చెప్తున్నాను. నారా లోకేష్ గారి యొక్క ప్రతిష్టంభనని ఆపుతున్నది, నారా లోకేష్ గారు తీసుకోబోయేటువంటి చర్యలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నది కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్కి రామచంద్రారెడ్డి గారికి ఏంటి సంబంధం? దీనికి ఆన్సర్ కూడా ఉంది, ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన మొట్టమొదటిసారిగా బయట తీసినటువంటి ఫైలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించినటువంటి ఫైల్. ఓకే. ఇక్కడ నుంచి తరలించుకుపోయినటువంటి ఎర్రచందనము స్మగ్లింగ్ కాబట్టి ఎర్రచందనము నేపాల్ దేశంలో పట్టుబడింది. నేపాల్ నుంచి మన రాష్ట్రానికి తీసుకొస్తున్నాము, పెద్దిరెడ్డి అక్రమాల చిట్టా ఓపెన్ చేస్తున్నాను, పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నామంటూ మొట్టమొదటిసారిగా ప్రకటన చేసినటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్కు పెద్దిరెడ్డి మధ్య జరిగినటువంటి రాయబారం, ఆ రాయబారం చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎందుకు వీళ్ళ మధ్య రాయబారం చేశారంటే చిరంజీవి గారి యొక్క కోడలు పెద్దిరెడ్డి గారికి బంధువు. రామ్ చరణ్ మిసెస్ పెద్దిరెడ్డి గారికి బంధు.
ఓకే. ఈ విధమైనటువంటి అనేక కారణాలు, వాళ్ళ మధ్య జరిగినటువంటి లావాదేవీలు, వాళ్ళు మాట కోసం వెనక్కి తగ్గారా, లేకపోతే ముడుపులు తీసుకొని వెనక్కి తగ్గారా, ఏదో రూపంలో అయితే వెనక్కి తగ్గారన్నది స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నటువంటి అంశము పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ నారా లోకేష్ గారు ఇక్కడ చేయవలసింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అరెస్ట్ అవుతాడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం అరెస్ట్ అవుతుంది. అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులను కూడా, చట్టపరంగా న్యాయపరంగా జరగాల్సిన పనులను కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక డిప్యూటీ సీఎంగా అడ్డుకుంటున్నాడు అని అనుకోవాలి కదా మనం. 100% వాస్తవం. ఒకవేళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణే నా బలము, పవన్ కళ్యాణే నన్ను సీఎం చేశాడు, పవన్ కళ్యాణ్ వల్లే నేను ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యానటువంటి భ్రమలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ లేకపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 140 సీట్లతో అధికారంలోకి వచ్చి ఉండేది, ఏమాత్రము అనుమానం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఆయన జైల్లో కలిసిన తర్వాత అక్కడ నుంచి మొత్తం రాజకీయం అంతా ఇంకో వైపు నెట్టివేయబడింది. అది అంతకుముందు ఉద్యమం చేసినటువంటి దళితులు కానీ, ఉద్యమంలో తీవ్రంగా నష్టపోయినటువంటి అమరావతి రైతులు కానీ, ఇతరాత్ర కులాల వాళ్ళు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, త్యాగాలు చేసినటువంటి ప్రతి ఒక్కరి యొక్క త్యాగము అది ఒక వేస్ట్ లాగా పక్కన పడిపోయింది. మీరు రామకృష్ణ గారు, ఏదైతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన లాబింగ్, చిరంజీవి టు చిరంజీవి కోడలు టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రిలేషను టు పవన్ కళ్యాణ్ అంటున్నాం. ఇప్పుడు ఒక అనుమానం వేస్తుంది, వీళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేస్తాము, తాట తీస్తాము, తోలు తీస్తామని ప్రకటించారో ఎన్నికల సమయంలో ఈ గత 5 ఏళ్ళు, ఇప్పుడు ఒక అనుమానం కలుగుతూ ఉంది. కొడాలి నాని ఇంతవరకు అరెస్ట్ కాలేదు, వల్లభనేని వంశీ ఇంతవరకు అరెస్ట్ కాలేదు, పోసాని కృష్ణమురళి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చివరికి వీళ్ళు శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేసుకునే లేని స్థితిలో ఉందా కూటమి ప్రభుత్వం అని అనిపిస్తుంది. అంటే ఈ అరెస్టులు ఆపడానికి పెద్ద లాబియింగ్ జరుగుతోంది అని మనం అనుకోవాలన్నా? ఖచ్చితంగా కుల లాబియింగ్, డబ్బు లాబియింగ్, బంధుత్వ లాబియింగ్ జరుగుతుంది అనుకోవాలన్నా? ఖచ్చితంగా, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, జగన్మోహన్ రెడ్డి స్టైల్కు, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి, చంద్రబాబు నాయుడు స్టైల్కు చాలా వ్యత్యాసం. ఇవన్నీ చూస్తుంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ రాజకీయంగా ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయాలు అరాచకాలు చేసిన వాళ్ళందరినీ ఈరోజు కాపాడుతున్నారు అంటే, వీళ్ళనే ఈ అరాచకాలను ప్రశ్నిస్తూ మీలో ప్రజలలో ఉద్వేగాలను రగిలించింది ఎవరు? టీడీపీ, జనసేన పార్టీలే కదా. ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజలందరినీ మోసం చేసినట్లే కదా, మీలాంటి వాళ్ళని కూడా మోసం చేసినట్లే కదా. ఒకటి చెప్తా, ఇక్కడ మొట్టమొదటిసారిగా నా పైన వైసీపీ గూండాలు దాడి చేసినప్పుడు మా ఇంటి పైన నన్ను వెంటనే మాట్లాడి జూమ్ కాల్లో నాకు ధైర్యం చెప్పి మీ అంట మేము ఉంటామంటూ భరోసా ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే. కానీ మాకు ఆ విధంగా ఏర్పడినటువంటి ఆ బంధము నేను గత 5 సంవత్సరాలు కంటిన్యూ చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ పూలే లేబర్ రైట్స్ ఫోరంను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోన కొన్ని వందల పబ్లిక్ మీటింగ్స్ పెట్టాను. ఎంతోమంది వ్యక్తులకు ఇన్స్పిరేషన్గా నిలిచి అందరికీ ధైర్యం చెప్పి ప్రతి చోట తిరిగి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడడానికి వాళ్ళకు ధైర్యం ఇచ్చాను. ఒక న్యాయమూర్తిగా, న్యాయం తెలిసిన వాడిగా ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్ళాను. చాలా పోరాటం చేశాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఇంత మెజార్టీ రావడం అన్నది కూడా కాదనేటువంటి వాస్తవం. మరి అటువంటి నన్నే మోసం చేశారా కూటమి ప్రభుత్వము అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహపడట్లేదు. నన్ను మోసం చేశారు, నన్ను వాడుకున్నారు, నా దళిత కార్డును వాడుకున్నారు, నా పైన జరిగిన ప్రతి దాడిని వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. నా ప్రాణాలని, నా కుటుంబ ప్రాణాలని పణంగా పెట్టి నేను నిజాయితీగా పోరాటం చేస్తే ఈరోజు వీళ్ళు
పెద్దిరెడ్డి ఇచ్చిన మూటలకు అమ్ముడుపోయి అదే పెద్దిరెడ్డిని కాపు కాస్తున్నారంటే ఆనాటి జగన్మోహన్ రెడ్డి రాక్షస ప్రభుత్వానికి ఈనాటి కూటమి శకుని ప్రభుత్వానికి తేడా ఏమిటని నేను కూడా అడుగుతున్నా. ఒక బాధితుడిగా, ఒక సర్వం కోల్పోయిన వాడిగా నేను ఆర్థికంగా నష్టపోయాను, శారీరకంగా నష్టపోయాను, సుమారుగా 62 రోజులు జైల్లో ఉన్నా. ఒక జడ్జి 62 రోజులు జైల్లో గడపడం ఎక్కడ అవినీతి చేసి కాదు, ఎక్కడ డబ్బులు తీసుకొని జడ్జిమెంట్ చెప్పి నేను జైలుకి వెళ్ళలేదు. ఒక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, దళితులపై జరుగుతున్న దాడులను ప్రశ్నించినందుకు ఒక మీడియా పరంగా రాజద్రోహం కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి నన్ను 62 రోజులు జైల్లో పెట్టి, జైల్లోనే నా పైన హత్యా ప్రయత్నం చేసి నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో బయటకు వచ్చి కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం. అవును, ఎందుకోసం చేశాం? ఒక రాక్షస పాలన అంతమొందించడం కోసం చేశాం. ఒక మంచి ప్రభుత్వం రావాలని చేశాం. ఇప్పుడు కానీ ఈ కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వేసుకుంటుంది, కానీ స్ట్రిక్ట్గా అది ఫాలో కావట్లేదు. మీరు మంచితనంతో ఉంటారా, మానవత్వంతో ఉంటారా అనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరేదో 2049, 2047 విజన్ అంటూ వెళ్తున్నారు, కానీ ఆ విజన్ తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో జరిగిన నష్టాన్ని ఎలా మీరు పూరిస్తారో అది చెప్పండి. మాకు నష్టపోయిన ప్రజానికాన్ని ఎలా ఓదారుస్తారో అది చెప్పండి. ఎవరికి కావాలి మీ తొక్కలో 2047 విజన్? చచ్చేవాడెవడు, బతికేవాడెవడు? నేను అంటున్నా తొక్కలో విజన్ అని అంటున్నా. పనికిరాని చెత్త మాట అంటున్నాను. పరిపాలన చేత కాక ప్రజలను డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియ అని నేను చెప్తున్నాను. మీరు అరెస్ట్ చేయాల్సిన వాడిని అరెస్ట్ చేయండి. మీ భార్యను అరరాని మాట్లాడినటువంటి కొడాలి నానిని అరెస్ట్ చేయండి. వలభనేని వంశీని అరెస్ట్ చేయండి. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయండి. శ్రీరెడ్డిని అరెస్ట్ చేయండి. రోజాని అరెస్ట్ చేయండి. వాళ్ళని అరెస్ట్ చేయకుండా దళిత బిడ్డలు వాడిని వీడిని అరెస్ట్ చేసి నందిగం సురేష్ లాంటి వాళ్ళను, లేకపోతే రాజ్పాల్ లాంటి వాళ్ళను, లేకపోతే RRR పైన ఏదో అక్రమంగా దాడి చేశాడని చెప్పుకుంటున్నటువంటి ఇంకొక విజయపాల్ అన్న పోలీస్ ఆఫీసర్ పైన, దళితుల పైన మీ దహనకాండను తగ్గించి చేతనైతే మీ కమ్మోళ్ళని కుళ్ళపరచండి. నేను స్పష్టంగా చెప్తున్నా, మీ కమ్మ వాళ్ళు, నీ కులస్తులు, నీతో పెంచి పోషించబడ్డటువంటి వాళ్ళు, లోకేష్ గారి పుట్టికనే ప్రశ్నించినటువంటి దుర్మార్గులు వాళ్ళు, వాళ్ళను ఎంట్రుక పీకుతావా, ఎత్తి రాజమండ్రి జైల్లో వేస్తావా? అది చెయ్యి. లేకపోతే సన్యాసం తీసుకో. చంద్రబాబు నాయుడు సన్యాసం తీసుకో. వయసు ఉడికిపోయిన నీకు నీ రక్తంలో ఉడుకుతనం లేదు. చచ్చుపడిని నీ నరాలు ఏమీ చేయలేవు. వెంటనే లోకేష్ గారిని సీఎం చేయి. లేకపోతే లోకేష్ గారు రాహుల్ గాంధీ లాగా దేశంలో నిలబడిపోతాడు. ఆ రోజు ఏదైతే సోనియా గాంధీ తప్పు నిర్ణయంతో మన్మోహన్ అనేసి ఒక బొమ్మను పెట్టి పరిపాలన చేసి రాహుల్ గాంధీకి రాజకీయ జీవితం లేకుండా చేసేసింది. అటువంటి తప్పు చంద్రబాబు నాయుడు కూడా చేయకూడదు. ఏదైతే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ని ఏ విధంగా ములాయం సింగ్ యాదవ్ తీసుకొచ్చి ఆయన సీఎం చేసి ఆయనకు ఆ విధమైనటువంటి ఈరోజు ఆయన పోరాటం చేయడానికి నిలబడుకోగలిగాడు, ఆ విధంగా నువ్వు నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. లేదా నీ దత్తపుత్రుడో నీకు పుత్రుడు అనుకుంటావో అనుకో. నేను పవన్ కళ్యాణ్ అంటున్నాను, పవన్ కళ్యాణ్ నువ్వు దత్తపుత్రుడిగా స్వీకరిస్తే స్వీకరించుకో.